నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 41 టీఎంసీల వరద నీరు చేరినట్లుగా అధికారులు అయితే వెల్లడించారు. ఇక శ్రీశైలం నుంచి 22,000 క్యూసెక్ల నీటిని అయితే సోమశిలకి తరలిస్తున్నారు. సోమశిల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. కాగా సోమశిలకు భారీగా వరద నీరు చేరడంతో తిరుపతి, చెన్నై అవసరాల కోసం కండలేరుకు 6,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక సోమశిల జలాశయానికి భారీగా వరద నీరైతే చేరుకుంటుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మురళి, అయితే పైతట్టు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కారణంగా నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. గత కొద్ది రోజులుగా కూడా జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదవడం, జలాశయానికి నీరు కూడా రాకపోవడంతో జలాశయంలో నీరు కూడా అడుగంటినటువంటి పరిస్థితి. జిల్లాకి వరప్రసాదిని అని చెప్పుకోవచ్చు. అటు రైతాంగానికి కానీ ఇటు తాగేదానికి ప్రజలకు నీటి అవసరాలు తీర్చేటువంటి సోమశిల జలాశయంలో రోజు రోజుకి నీరు అడుగుంటుండడంతో స్థానికులు అదేవిధంగా రైతాంగం కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో శ్రీశైలం నుంచి సోమశిలకు భారీ ఎత్తున వరద నీరును కూడా పంపిస్తున్నారు. 22,000 క్యూసెక్లకు పైగా కూడా రోజుకు సగటున కూడా పంపిస్తుండడంతో ప్రస్తుతం సోమశిల జలాశయం నీటి మట్టం 41 టీఎంసీకి కూడా చేరుకుంది. దీని పూర్తి సామర్థ్యం దాదాపు 77.88 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టుకు ఇప్పటికే 41 టీఎంసీల వరద నీరు కూడా వచ్చి చేరుకోవడంతో కొంత జలాశయానికి నీరు వచ్చి చేరినట్లయింది. ఇక్కడ నుంచి తాగునీటి అవసరాల కోసం అటు చెన్నై, తిరుపతి మీదుగా కండలేరు జలాశయంకి 6,000 క్యూసెక్ల నీటిని కూడా దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కండలేరు నుంచి తెలుగుగంగ కాలువ ద్వారా తిరుపతి, చెన్నై కూడా ఈ నీటిని పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే కొంత పంపిస్తున్నారు కూడా జరుగుతుంది. మరోవైపు ఇటు పెన్నా నది నుంచి కూడా కొంత నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ నీటిని కూడా వినియోగించుకోవాలని చెప్పి సూచించారు. మరోవైపు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సోమశిల ప్రాజెక్టును పరిశీలించి అక్కడ పరిస్థితులపైన కూడా విచారణ చేపట్టారు. అక్కడ ఆఫ్రాన్ పనులు అదేవిధంగా ఇతరత్ర పనులు కూడా పూర్తి స్థాయిలో జరగాల్సి ఉండగా వాటికి ఎక్కడ కూడా ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా ఇప్పుడు పైనుంచి వచ్చేటటువంటి వరద నీటిని ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ప్రత్యేక చర్యలు అయితే చేపట్టాలని చెప్పి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇరిగేషన్ అధికారులకు, సోమశిల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ సోమశిల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుకుంటుండడంతో జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అయితే కొంత హర్షం వ్యక్తం చేస్తోంది. రైట్, థ్యాంక్ యూ మురళి.